ఈ సెషన్లో పిహెచ్పిలో ఇంక్లూడ్ రిక్వైర్డ్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి ఇంక్లూడ్ ఆర్ రిక్వైర్డ్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే వేరే ఫైల్లో ఉండే టెక్స్ట్ని కానీ కోడ్ని కానీ మార్కప్స్ని కానీ ఇంకొక ఫైల్లోకి అంటే ఒక కొత్తగా క్రియేట్ చేసే ఫైల్లోకి ఇంక్లూడ్ చేసుకోగలుగుతాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్లో ఉండే కోడ్ని టెక్స్ట్ని మార్కప్స్ని ఒక కొత్త ఫైల్లోకి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క కొత్త ఫైల్లో ఆ స్క్రిప్ట్ ఏదైతే అవసరమవుతుందో అది ఆల్రెడీ వేరే ఫైల్లో ఉంది కాబట్టి దాని యొక్క నేమ్ని ఇంక్లూడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న కోడ్ లేదంటే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫైల్లో వర్క్ అవుతుంది. సో దీని ద్వారా మీరు కోడింగ్ని మళ్ళీ ఈ కొత్త ఫైల్లో రాయాల్సిన అవసరం ఉండదు. చాలా పోర్టబుల్గా కూడా ఈ యొక్క కొత్త ఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఫైల్లో కూడా హెడరు ఫోటరు పెట్టాలి అనుకోండి. అంటే ప్రతి వెబ్ పేజ్లో కూడా హెడరు ఫోటరు పెట్టాలి. మరి ఈ యొక్క హెడర్ అనే సెషను ఫూటర్ అనే సెషను ఏదైతే మీరు డిజైన్ చేయాలనుకున్నారో వాటిల్ని ఒక 2 ఫైల్స్లో క్రియేట్ చేసి పెట్టండి. వాటిల్ని ప్రతి పేజీకి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతి పేజీ యొక్క స్క్రిప్ట్కి కూడా వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే మళ్ళీ ప్రతి పేజీలో కూడా ఆ యొక్క హెడర్ ఫూటర్ అనే ఆ యొక్క కోడ్ ఆ ఫైల్స్లో ఉన్న కోడ్ మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒక్క ఫైల్లో ఆ యొక్క స్క్రిప్ట్ని క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ ఫైల్స్లో ఏ విధంగా కాల్ చేయాలి అనేదే ఈ యొక్క ఇంక్లూడ్ రిక్వైర్ స్టేట్మెంట్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. మరి ఇక్కడ ఇంక్లూడ్కి రిక్వైర్డ్కి కాస్త డిఫరెన్స్ ఉంది. ఏంటంటే రెండు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోగలుగుతాయి. బట్ రిక్వైర్ అనేది కంపల్సరీగా ఆ యొక్క ఫైల్ ఉండాలి అనేది ఇక్కడ కండిషన్ పెట్టుకుంటుంది. ఒకవేళ ఆ యొక్క ఫైల్ లేకపోతే మీరు ఇచ్చిన ఫైల్ లేకపోతే ఎగ్జిస్టెడ్గా ఉండనట్లయితే ఒక ఫెటల్ ఎర్రర్ వచ్చేసి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ ఎక్కడైతే ఈ యొక్క ఫైల్ కనిపించలేదో ఆ స్టేట్మెంట్ వరకే ఎగ్జిక్యూషన్ ఆగిపోయి ఎర్రర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావన్నమాట. అదే ఇన్క్లూడ్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫైల్ కనిపించినప్పుడు వార్నింగ్ ఇచ్చేసి మిగతా స్క్రిప్ట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, మరి ఏ సందర్భంలో మీరు ఇంక్లూడ్ వాడాలి ఏ సందర్భంలో రిక్వైర్ వాడాలి అనేది మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సింటాక్స్ ఇలా ఇవ్వచ్చు. ఇంక్లూడ్ రిక్వైర్ ఏదైనా యూజ్ చేసి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫూటర్ క్రియేట్ చేశాను. footer.php అనే దాన్ని క్రియేట్ చేశాను. ఈ యొక్క ఇంక్లూడ్ రిక్వైర్ అనేది పిహెచ్పి ఫైల్సే కాదు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఇట్లాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోగలుగుతాయి. ఎనీవే ఇక్కడ footer.phpని ఇలా క్రియేట్ చేశాను. ఇందులో ఫూటర్లో కాపీరైట్ యొక్క డేట్ ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ప్రతి పేజ్లో కూడా ప్రతి వెబ్ పేజ్లో కూడా అవసరం కాబట్టి ఈ యొక్క footer.phpని మీరు ప్రతి పేజ్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే లేదంటే రిక్వైర్ అనే కీవర్డ్ వాడి చేసుకుంటే రిక్వైర్ స్టేట్మెంట్ ద్వారా ఫైల్ నేమ్ ఇచ్చి కానీ మీరు చేసుకుంటే ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ రిపీటెడ్గా దీన్ని రాయాల్సిన అవసరం ఉండదు. ప్రతి దగ్గర ఈ యొక్క footer.php ఎగ్జిక్యూట్ అవుతుంది లైక్ దిస్. ఇక్కడ చూడండి, దీంట్లో మామూలు స్క్రిప్ట్ రాసాం. లాస్ట్లో php ఇంక్లూడ్ footer.php అన్నాం. ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రీవియస్గా రాసిన ఈ స్క్రిప్టు ఇందులో ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి footer.php ఇలా ఉంది. మరి దీన్ని ఈ ఫైల్లో ఇంక్లూడ్ చేశాను. 68_footer.php అనే దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్ లాస్ట్లో ఇట్లా ఈ యొక్క వెబ్ పేజ్లో రావడం జరిగింది. సో ఇంక్లూడ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. నేను 68_footer.php అనేది ఫైల్ నేమ్గా ఇచ్చాను కాబట్టి దాన్నే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఇట్లా మెనూస్ని కూడా ప్రతి దాంట్లో అవసరం ఉంటాయి కాబట్టి, ప్రతి వెబ్ పేజ్లో అవసరం ఉంటాయి కాబట్టి మెనూని ఒక్కసారి క్రియేట్ చేసేసి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఫైల్స్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మెనూని ఈ విధంగా క్రియేట్ చేశాను. హారిజాంటల్ రిఫరెన్స్ ఇస్తూ హారిజాంటల్ రిఫరెన్స్కి ఇట్లా లేబుల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క హారిజాంటల్ రిఫరెన్స్ URL అనేది మీరు మార్చుకోవచ్చు, మీ అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు అనమాట. నేను ఏదో ఎగ్జాంపుల్లో అట్లా చూపించడం జరిగింది. ఓకే, ఒక మెనూని ఈ విధంగా క్రియేట్ చేసాం. ఓకే, మెనూ డైరెక్ట్గా అయితే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ 70_menu.php ఇలా ఉంది. డిఫరెంట్ మెనూస్ ఇలా క్రియేట్ చేయడం జరిగింది హారిజాంటల్ రెఫరెన్స్ తోటి. ఇట్లా లింక్స్, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఉంటే కనుక ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎనీవే ఈ యొక్క మెనూని ఇంకొక ఫైల్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది, అదే ఈ ఫైలు. చూడండి ఈ ఫైల్లో ఈ మెనూ రావడం జరిగింది. ఇలా 70_menu.phpని ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఈ ఫైల్లో ఆ యొక్క మెనూ ఫైలు ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. నెక్స్ట్ వేరియబుల్స్ కూడా మీరు ఒక ఫైల్లో క్రియేట్ చేసి ఈ విధంగా ఇది చూడండి కలర్, కార్ ఇట్లా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీకు కావాల్సినన్ని డిక్లేర్ చేసుకోండి ఒక ఫైల్లో. దీన్ని వేరే ఫైల్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ చూడండి ఇంక్లూడ్ 72_vars.phpని ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. దీంట్లో ఉన్న వేరియబుల్లో ఇక్కడ ఎకో స్టేట్మెంట్ ద్వారా వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసుకోగలుగుతుంది. చూడండి I have a red BMW. రెడ్ BMW ఆ రెండు కూడా మీకు వేరే దాంట్లో ఉన్నాయి, వేరే ఫైల్లో ఉన్నాయి. ఈ యొక్క కలర్, కార్ అనే వేరియబుల్స్లో అక్కడ నుంచి ఇక్కడికి ఆ యొక్క వాల్యూస్ ఇంపోర్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మీరు ఇంక్లూడ్కి రిక్వైర్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఇట్లా ఇంక్లూడ్ అని ఒక లేని ఫైల్ నేమ్ ఇచ్చానండి, లేని ఫైల్ నేమ్ ఇచ్చాను. బట్ ఇక్కడ కలరు, కార్స్ ఆ రెండు వేరియబుల్స్ ఇచ్చాను. బట్ వేరియబుల్స్ ఉన్న ఫైల్లో ఇక్కడ ఇవ్వలేదు, వేరే ఫైల్ ఇచ్చాను. సో ఇంక్లూడ్ ఏం చేస్తుందంటే వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత ఈ యొక్క రిజల్ట్ కంటిన్యూషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి వార్నింగ్స్ రావడం జరిగింది. ఇంక్లూడ్ ఫైల్ లేదు, మీరు ఇచ్చిన ఫైల్ లేదు అని వార్నింగ్స్ వచ్చాయి. దాని తర్వాత ఐ హ్యావ్ ఏ అని ఆ యొక్క స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయింది. ఆ వేరియబుల్స్ ఎటు లేవు కాబట్టి ఆ వేరియబుల్స్ వాల్యూస్ ప్రింట్ కాలేదు. బట్ ఎగ్జిక్యూషన్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. అదే మీరు సేమ్ రిక్వైర్ అనే
స్టేట్మెంట్ ద్వారా ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేశారనుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఐ హ్యావ్ ఏ కార్ కలర్ ఇట్లా ఈ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఫెటల్ ఎర్రర్ రావడం జరిగింది. ఫెటల్ ఎర్రర్ వచ్చేసి దాని తర్వాత ఆ యొక్క ఎకో స్టేట్మెంటు, దాని తర్వాత ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ కావన్నమాట. అది ఇంక్లూడ్కి రిక్వైర్కి డిఫరెన్స్. ఓకే, ఈ విధంగా ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని మీరు కొత్త ఫైల్స్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉందండి PHPలో.